హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానస రాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పటి వరకు నా వీడియోస్‌ని చాలా ఫాలో అయ్యి చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నమాట. నేను మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి మేము ఊరెళ్ళిపోతున్నాము భీమవరం. అది మా అబ్బాయి బర్త్‌డే ఉంది. అలానే తెలిసిన వాళ్ళది ఒక ఫంక్షన్ కూడా ఉంటే ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. ఆ వీడియో కూడా తొందరలోనే మీకొస్తుంది. ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ పెట్టాలి రెడీగా ఉన్నాయన్నమాట. సో, అందుకని కొంచెం నాకు టైం లేక నేను పెట్టలేకపోయాను. ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్‌కైతే వచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా మేము ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే అన్నమాట. కాకపోతే మీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరైనా వస్తే సికింద్రాబాద్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళండి. కానీ ఈ పక్కనున్న ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది కదా! సెకండ్ గేట్ ఏదో అంటారు. అటువైపు నుంచి అయితే వెళ్ళకండి. ఆటోలు ఆపుతారు చూసారా? అక్కడవైతే వెళ్ళకండి. ఎందుకంటే అటునుంచి లోపలికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎంతవరకు అంటే 5, 4 సంథింగ్ అంతవరకు ఎంట్రన్స్ ఉందన్నమాట. అక్కడి నుంచి లోపలికి మనకి మన ప్లాట్ఫామ్స్‌కి వెళ్ళడానికి అక్కడ ఎంట్రన్స్ లేదు. మొత్తంగా క్లోజ్ చేసేసారు. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో, అది మ్యాటర్ అక్కడితో. అయితే మేము అక్కడ వెళ్ళిన తర్వాత నైట్ అంతా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అండ్ నేను మాక్సిమం పడుకోను కదా! అయితే ఒక 1 అవర్ పడుకున్నాను. ఎవరో ఒకరొచ్చేసి బ్యాగులు అటు లాగి, ఇటు లాగి లేపేశారు మొత్తానికి. సో, వెంటనే మెలుకువ వచ్చేసి చూస్తే కరెక్ట్‌గా విజయవాడ బ్రిడ్జ్ మీద ఆగుందండి. అదిగోండి అమ్మవారి టెంపుల్. దండం పెట్టేసుకోండి అందరూ గూడా బావుండాలని చెప్పేసి. చాలా అంటే చాలా బావుందనమాట. ఫ్రెష్ ఎయిర్, మంచి బ్రీత్ అక్కడ చాలా బాగా అనిపించింది. చాలా చక్కగా ఉంది అసలు. ఇది ఇలా చూడడం కంటే డైరెక్ట్‌గా గానీ, టీవీలో గానీ చూస్తేనే ఆ ఫీల్ ఉంటుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కరెక్ట్ టైంకి లేచాను అనుకున్నాను. మొత్తానికి అమ్మవారి టెంపుల్ దర్శనం గూడా చేసేసుకున్నాను. బ్రిడ్జ్ దర్శనం గూడా చేసేసుకున్నాను. ఒక మంచి నేచర్‌లోకి అయితే వెళ్ళిపోతున్నా అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి కొంతవరకు మొత్తం మీకు నేచరే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కరెక్ట్ టైంకి లేచాను కాబట్టి కరెక్ట్‌గా కొన్ని మూమెంట్స్ కాదు, కొన్ని నేచర్ వీడియోస్ అయితే తీయడం జరిగింది. వాటిని వీటితో అటాచ్ చేశాననమాట. మాక్సిమం భీమవరం అనేసరికి మనం వెళ్ళిన దారంతా కూడా చాలా బాగుంటుంది. వెస్ట్ గోదావరి అంటే అనమాట. హ్యాపీగా ఇక్కడ కూడా కృష్ణా నది పైన ఆపేసుకుంటున్నాను. చక్కగా ఇది కూడా చూసేసి దర్శనం చేసేసుకుని బయట నుంచి ఇలా అమ్మవారి టెంపుల్ దర్శనం చేస్తే అమ్మవారిని దర్శనం చూసారా రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎప్పుడు చూసిన టెంపుల్ భలే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది ఫీలింగ్ అయితే. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ అయితే పక్కాగా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి లొకేషన్స్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంతవరకు నేను లొకేషన్స్ అయితే చూపించాను. తర్వాత ఇంటికెళ్ళిన అది కూడా వ్యూ కూడా చూపించాను. అక్కడ కూడా బాగుంటుంది. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. అబ్బాయి చూడండి ఎంత ముద్దుగా బజ్జున్నాడు. ఈ లోపు టీ, కాఫీ అని చెప్పేసి వచ్చారు. అవంతా బాగుండవు. బట్ నాట్ బ్యాడ్. బానే ఉంది. పాలు తగ్గినాయి. బట్ కాఫీ చాలా బాగుంది. కొంచెం గొంతు వేడి చేసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని తీసుకొని తాగేశాను అనమాట. అయితే ఒరిజినల్ సౌండ్స్ అయితే నేను అలానే ఉంచాను ట్రైన్వి. ఎందుకంటే మీరే వెళ్తున్న ఫీలింగ్ మీకు కలగాలి అంటే ఇలాంటి సౌండ్స్ ఉన్న వీడియోస్ చూస్తే బాగుంటుంది. నేను చాలా కష్టపడి డేర్ చేసి మరీ చెయ్యి కొంచెం బయటకు పెట్టి ఫోను వీడియోస్ అయితే తీశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో ఉంది. అప్పుడే అయిపోలేదు. ఇంత మంచి లొకేషన్స్ ఎలా స్కిప్ చేయబుద్ధి అవుతుందండి. చక్కగా చూసేయండి. నేను వాగుతూ ఉంటే నా వాయిస్‌కి దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు కాబట్టి నేను ఇక్కడితో వాయిస్ ఓవర్ ఆపి మళ్ళీ కంటిన్యూ అవుతాను. చూసారు కదా!
ఇప్పుడైతే ఇంకా ఇక్కడితో లొకేషన్స్ కొంచెం ఇవి అయిపోయినట్టు. ఇంకా మిగిలినవి ఉంటాయి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ తీశాను. వాటిని అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అయితే సమోసా వచ్చాయన్నమాట. మాక్సిమం నేను ట్రైన్లో ఇలాంటివి తినను. బట్ కాకపోతే చాలా వేడిగా వేసుకొని వచ్చారు అప్పుడే. సూపర్ ఉన్నాయన్నమాట. అందుకనే తీసుకొని నేనే టిఫిన్ టైంలో తినేసానన్నమాట. బాగా పడుకున్నాడు. మా వారు ఇంకా తినరనమాట. నేనే అలాంటివన్నీ చేస్తుంటా తినటం అలాంటివి. అంటే కొంచెం ఎర్లీగా లేచాం కాబట్టి ఆకలేస్తది. ఇక్కడ నేను వ్యూని చాలా ఎంజాయ్ చేస్తున్నాను వచ్చి. బట్ చాలా గట్టిగా పట్టుకొని నిలబడి తీస్తున్నాను వీడియో. ఇంకో అంకుల్ అంటున్నారనమాట, ఇటు పక్క బాగున్నాయి తీయమ్మా అని చెప్పేసి. బట్ కాకపోతే నేను అంత డేర్ చేయలేను. చాలా గట్టిగా పట్టుకొని వీడియోస్ అయితే తీశాను. అందరూ చక్కగా ఇంకా పొద్దున్నే లేచి కూర్చొని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. అందరిని అబ్జర్వ్ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఫోన్స్ చూసుకునే వాళ్ళు ఫోన్స్ చూస్తున్నారు. మా బుడ్డోడు లేవలేదు కాబట్టి నేనైతే ఇంకా సాంగ్స్ అవి పెట్టుకోలేదు. లేకపోతే నాకు జర్నీలో సాంగ్స్ పెట్టుకోవడం, బుక్స్ చదవడం అలాంటివి ఇష్టం. కానీ మన భీమవరం ఆమెనే ఒకరు కలిశారు. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమెతో పాటు మాట్లాడాను. తను కూడా చాలా చక్కగా మాట్లాడుతూ మన వీడియోస్ అవి ఇలా తీయటం అంటే నాకు ఇష్టం అమ్మా అని అది ఇది అని చెప్తూ ఉన్నారనమాట సరదాగా. సో నేను ఆమెతో సరదాగా మాట్లాడాను కాసేపు. చాలా మంచి మనిషి. మేము నైట్ ఎక్కిన దగ్గర నుంచి కూడా మంచిగా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళది. సో ఇంకొక ఆమెతో కూడా చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఆమె మమ్మల్ని మేము వచ్చేసరికి మా ప్లేస్లో ఆమె పడుకొని ఉన్నారు. సో మా ఇద్దరికి ఎప్పుడు మేము కింద దొరకదు అనమాట మాకు ప్లేస్ లోయర్ బెర్త్. ఎందుకంటే ఇద్దరిలో ఒక్కరం మనం మేనేజ్ చేయలేం బాబుని. వాడు బాగా అల్లరి చేస్తాడు. ఇంకా నైట్ పడుకునే టైంలో ఇద్దరం అంటే ఎవరో ఒకరం మెలకుగా ఉండాలన్నమాట. లేదంటే లేచి మళ్ళీ డోర్ సైడ్ ఏమైనా వెళ్తాడేమో అనే టెన్షన్ ఉంటుంది కదా యాజ్ ఎ పేరెంట్స్గా. సో వాడిని ఇద్దరం టేక్ కేర్ చేయాలి కాబట్టి మా ఇద్దరికి లోయర్ బెర్త్ అనుకోకుండా బుక్ అయ్యేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము వచ్చేసరికి ఆమె ఆక్యుపై చేసేసుకున్నారు. లేదండి మాకు అవ్వదు అని ఒక మాట చెప్పినందుకు ఆవిడ ఆ మర్నాడు మార్నింగ్ వరకు కూడా మా మీద కొంచెం పగ తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా కూడా ఉంటారా జనం అనిపించింది. అంటే ప్రతిదానికి వచ్చి బాబు ముఖం మీద లైట్ వేయడం, లేదంటే బాబు పడుకునే వైపు డోర్ తీయడం. అసలు ఆమె అక్కడ కాదనమాట, సైడ్ బెర్త్. బట్ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంది. సో ఏదో ఒకటి జర్నీ అయితే బాగానే చేసుకుని వచ్చేసాం. ఆమెను చూసి అందరూ నవ్వుకుంటూనే ఉన్నారనమాట. మొత్తానికి మేము భీమవరం అయితే వచ్చేసాం. నేను, మా బుడ్డోడు, మా వారు. చూడగానే అబ్బా అనిపించింది ఫీలింగ్. ఎందుకంటే ఇంటికి వస్తున్నా అంటే ఏదో తెలియని ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అలానే కాదు, ఈ నేచర్కి, ఈ గాలికి, ఈ వాతావరణానికి మన వాళ్ళని చూసేసరికి ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇంకా ఆటో మాట్లాడేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ అక్కడ ఆస్తులు అడుగుతారనమాట ఇంటికి వెళ్ళాలంటే. కానీ కొంచెం ముందుకు నడుచుకొని వస్తే స్టేషన్లో నుంచి తక్కువకే తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. మా బుడ్డోడైతే నేను ఎదురుగానే కూర్చుంటానని చెప్పి అలా దాని మీద వుడ్ మీద కూర్చున్నాడు. ఇదిగోండి వచ్చేసింది మన భీమవరం, కనిపిస్తుంది కదా మీకు. అయితే బాబునైతే నేను గట్టిగా పట్టుకునే కూర్చున్నాను చక్కగా. ఈ మూమెంట్స్ అన్నింటినీ కూడా నేను ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఈ ఫుల్ వీడియో కంటే ముందు కూడా నేను చాలా షార్ట్స్ కూడా పెట్టాను. ఇదిగోండి భీమవరం కాలేజ్ కూడా వచ్చేసింది మీకు ఇక్కడ. అయితే నేను ఈ మూమెంట్స్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా షార్ట్స్ రూపంలో చాలా వరకు వీడియోస్ తీస్తున్నాను. వీడికి స్వెటర్ వద్దంట, అంత చల్లగాలిని కూడా వాడు ఫీల్ అవుతాడంట హ్యాపీగా. అందుకని తీసేశాడు, స్వెటర్ తీసి పక్కన పెట్టేశాము. చాలా అంటే వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్గా ఆడుతున్నాడు. అలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటే నేను పెడతాను. మ్యాక్సిమం అయితే షార్ట్స్ మిస్ అవ్వకండి, ఎందుకంటే చిన్న చిన్న షార్ట్స్ అన్ని చాలా పెట్టాను నేను. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి చూసారా, వాడికి ఇల్లు తెలుసు అనమాట. నేను రోడ్డు మీద చెయ్యి వదలను యాక్చువల్లీ, కానీ ఇంటి దగ్గర కాబట్టి చెయ్యి వదిలాను. డైరెక్ట్గా వాడు వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేనైతే బాగా టైర్డ్ అయ్యాను, ఆల్రెడీ ఫీవర్తో లేచున్నాను కాబట్టి నేను అలా ఉన్నాను. నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే కూడా మాకు వచ్చిన సర్ప్రైజ్ ఏంటో మీరు ఇప్పుడు వీడియోలో చూసేస్తారు, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడికి వచ్చి ఎవరివిడ బ్లాగ్ లో పడిపోతున్నారు. హలో అత్తయ్య గారు. ఇదేంటిది? నా మొక్కలు
ఓ జాంకాయలు, ఆహాహా. ఎక్కడికి? ఏంటమ్మా డాడీని పిలు. ఇంటికి రాగానే ఫస్ట్ మేడపైకి ఎక్కేసాము. లాస్ట్ టైం కంటే ఇప్పుడు కాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. నా ఫేస్ని ఇగ్నోర్ చేయను, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు ఎన్ని జాంకాయలు చూడండి, మొత్తం అన్ని చిన్న కాయలు కూడా, అసలు చిన్న కాయలు కూడా మంచిగా అయిపోయినాయి. చిన్న చిన్న కాయలు కూడా చాలా బాగా పండిపోయినాయి, చాలా స్వీట్ ఉంటాయి యాక్చువల్. ఓహో, బాగున్నాయి కదా పండు. యాక్చువల్గా మా చెట్టుకాయలు అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. ఈసారి అసలు అన్ని పళ్ళు అయిపోయినాయి. అది అత్తయ్య గారు వాళ్ళు, మామగారు వాళ్ళు మా కోసం ఉంచేసినట్టున్నారు. ఇదిగోండి, ప్రెజెంట్ అయితే ఇన్ని తెంపాను, ఇంకా చాలా ఉన్నాయి. మన చెట్టుకాయలు చాలా బాగుంటాయి కదా. లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా అంటే చాలా అయినాయి అసలు కాయలు. కాయల కంటే ఎక్కువగా పలుగు కాయలు అంటే చూసారా, స్వీట్ ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి యాక్చువల్లీ మా చెట్టు కాయలు. ఎన్ని కాయలు అయినాయో. మా అత్తయ్య గారు మామగారు అలా వదిలేసినట్టున్నారు మా కోసం. చిలకలు తినేవి తింటున్నాయి, మాకు చిలకలు కూడా బాగా వస్తాయి. చిలకలు అదిగోండి తినేవి తింటున్నాయి, ఉంటున్నాయి అన్నమాట. సూపర్ అసలు. ఇంకా మా బుడ్డోడు అయితే హడావిడి హడావిడి చేస్తున్నాడు వచ్చి మంచిగా. పద కిందికి వెళ్ళిపోదాం, పద నాన్నమ్మ వాళ్ళకి జామకాయలు ఇద్దాము. వద్దా, రికార్డ్ అవుతుంది ఉండి చెప్పి. తెంపుతున్నాడా? ఏయ్ దొంగ. నాన్నమ్మకి ఇస్తావా, మామకి ఇస్తావా? మామగారికి ఇస్తావా, నాన్నమ్మకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తావు? ఎవరికి? ఉన్నాడు. ఏమైంది? దిగు మెల్లగా, పడిపోతాం మెల్లగా దిగాలి. ఇంటికి వచ్చేసిన వైబ్స్ చాలా బాగుంటాయి కదా అసలు. చాలా అంటే చాలా హ్యాపీగా సరదాగా ఉంటుంది. ఇక్కడ మా ఇంటికి రావాలంటే మాకు అందుకే చాలా సరదా అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చామంతి పువ్వులు లాంటివి. ఈ పేర్లు నాకు తెలియదు కానీ ఎంత బాగా వచ్చినాయో. అప్పుడే రామచిలకలు వచ్చేసినాయి. వినిపిస్తున్నాయా వాయిస్? మామా స్టార్ట్ చేసావా పండు? ఆడుకో. వద్దులే అమ్మాయి. ఏది
ఇది అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోకి అత్తయ్య గారు అడిగారని చెప్పి రిమోట్ అండ్ ఫోన్ పెట్టుకునేలాగా తీసుకున్నాను అనమాట. ఏదో ఒకటి ఎందుకు తీసుకోవడం అని ఇది తీసుకున్నాను. తీసాను. అత్తయ్య అత్తయ్య చాకు వద్దులేండి, వచ్చినప్పుడేమో వద్దనే అతనం. ఇక్కడ రిమోట్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఫోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఫోన్ పెట్టుకోవచ్చు. కానీ ఇవి రిమోట్స్కి బెటర్ అనమాట. బాగుంది కదా, చాలా యూనిక్గా ఉంది. అన్నీ ఏవేవో ఉన్నాయి, ఇది కాస్త బాగుందని చెప్పి తీసుకున్నాను. నిజంగానే చాలా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఇది మేము ఇంటికి రాగానే పార్సిల్ రెడీగా ఉందన్నమాట. నిన్న మొన్న వచ్చేసిందంట, ఓపెన్ చేసేసా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇక్కడ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం, అక్కడ కూడా ఫాలో అయిపోండి.